అనంతపురం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ పరిశ్రమకు భూమి పూజ జరిగింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పారికర్, వెంకయ్యనాయుడుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజలో పాల్గొన్నారు. బెల్ పరిశ్రమను ఏడాదిన్నర వ్యవధిలో పూర్తి చేయనున్నారు. సుమారు 903 ఎకరాల్లో 750 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి సహా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఖర్చు పెట్టబోతున్నారు. భవిష్యత్తులో కూడా దీని మరింత విస్తరించబోతున్నారు. దీని వల్ల మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి, అనంతపురం ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. అందుకు వారికి మన రాష్ట్ర ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి సంవత్సరంలో కూడా ఇన్ని సంస్థలు మంజూరు కావాలని చెప్పిన సందర్భంగా నేను చేస్తా ఉన్నాను. ఎయిర్బస్ కానీ ఇతరత్ర పరిశ్రమలు కానీ ఏరోనాటిక్స్ పరిశ్రమలకి ఇతర పరిశ్రమలకి పెట్టే అవకాశం ఉంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ముందున్నాం. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఉంటుంటాం. 2029కి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటాం. 2050కి ప్రపంచంలోనే ఒక మెరుగైన రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకుంటాం.